अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచన అనువాద కౌముదిలో 29వ అభ్యాసం నిన్న సంపూర్ణంగా చెప్పుకున్నాము. 30వ అభ్యాసం మొదలు పెట్టుకుందాం. అందులో నీట్గా రాసుకోండి. అభ్యాసం 30. అభ్యాసం 30లో ముందుగా హెడ్డింగ్ పెట్టుకుని శబ్దకోశః 725 ప్లస్ 25. ఈ రకంగా మొత్తం ఈ అభ్యాసంతో 30 అభ్యాసాలతోటి మొత్తం 750 శబ్దాలు, ధాతువులు, విశేషణాలు, అవ్యపదాలు, ఆ రకంగా ముఖ్యమైనటువంటి వాక్య నిర్మాణానికి సంబంధించినటువంటి కొత్త శబ్దాలు మనం నేర్చుకున్నమాట. వస్తు 725 ప్లస్ 25 మొత్తం 750. అందులో కా బిందు రాసుకోండి. శబ్దకోశ బ్రాకెట్లో శబ్దకోశం కాదు, శబ్దకోశం పైన రాసుకున్నాం. శబ్దాహ హెడ్డింగ్ ఏంటి? కా బిందులో మొట్టమొదటి ఏంటి? శబ్దాహ, తెలుగులో శబ్దాలు. శబ్దాహ తెలుగులో శబ్దాలు. నీట్గా రాసుకోండి. నోట్స్ ఎంత నీట్గా ఉంటే చదవడం రాయడం అంత ఆనందం కలుగజేస్తుంది, అంత ఆనందాన్ని ఇస్తుంది. చదవాలని ఇంట్రెస్ట్ వస్తుంది, జిజ్ఞాస ఉత్పన్నం అవుతుంది, బాగా వాక్యాలు బాగా అర్థం అవుతాయి అన్నమాట. అది గుర్తుపెట్టుకొని నీట్గా రాసుకోండి. మన కర్మ ఏం చేసినా అది వ్యవస్థితంగా ఉండాలి. మన కర్మ ముఖ్యం. కర్మసు కౌశలం యోగ. ఇది కూడా ఒక యోగమే, ఇది కూడా ఒక ధ్యానమే. మనం చేసే పని నీట్గా చేసినట్లయితే భగవాన్ శ్రీకృష్ణుడు ఏమంటారు? కర్మసు కౌశలం, మనం చేసే కర్మ కుశలతాపూర్వకంగా ఉండాలి, విశేషంగా ఉండాలి. అది కూడా యోగమే. మనం ప్రతిదీ కూడా నీట్గా వ్యవస్థితంగా ఉంటుందంటే అది కూడా ధ్యానపూర్వకం రాస్తుందంటే అది ఒక ధ్యానం అన్నమాట. ఒకటి మనం ఆంతరిక కర్మ ద్వారా ధ్యానం చేస్తాం, అంతర్ముఖంగా ప్రవేశిస్తాము. స్థూల కర్మల్లో ప్రతి కర్మ నీట్గా వ్యవస్థితంగా చేయడం అన్నమాట. ఇది కూడా ఒక ధ్యానం. కాబట్టి అటువంటి కర్మను కుశలతాపూర్వకంగా చేయండి. కర్మ చేసే ఒక అలవాటు ఏంటంటే ప్రతి పనిలో కూడా మనకు అదే విధంగా అలవాటు అవుతుంది. ఇది ఒక సంస్కారం పడుతుంది మన మీద. అది ఎంత శ్రద్ధాపూర్వకం చేస్తే శ్రద్ధామాన్ లభతే జ్ఞానం అనే మనకు మంత్రాంశం ఉంది. కాబట్టి ఆ ప్రకారంగా అటువంటి శ్రద్ధావాన్ వ్యక్తి జ్ఞానం కూడా మనకు కలుగుతుంది. ఇవేంటండి? మనకని తెలిసిన చిన్న చిన్న వాక్యాలు ఏం తెలుసుకోవాలనుకోదు. ఏది చిన్నది పెద్దది కాదు. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చడానికి ఒక అక్షరం పర్యాప్తం. ఈ అక్షర బ్రహ్మ జానాతి స పరబ్రహ్మాది గచ్చతి. ఒక అక్షర బ్రహ్మాన్ని తెలుసుకున్నట్లయితే పరబ్రహ్మ స్వరూపాన్ని పొందవచ్చు అన్నమాట. అంత శక్తి ఉంటుంది ప్రతి అక్షరానికి. అది అక్షరం కావచ్చు, శబ్దం కావచ్చు, వాక్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. వ్యక్తికి ఎప్పుడో ఒకసారి అలాగా మనం ప్రభావితం చేస్తాయన్నమాట. కాబట్టి మనం చేసే కర్మ నీట్గా రాసుకోండి. ఎవరి కోసం అని కాదు, నా కోసం, నాకు ఒక కర్మ సంస్కారం కోసం, నేను నా జిజ్ఞాసాపూర్వకం చదువుకోవడం కోసం, మన పరీక్ష కోసం మీకు చెప్పడం లేదు, ఏదో ఆశించి చెప్పడం లేదు. మనము ఒక వైదిక వాంగ్మయాన్ని, మన దేవ భాష, ఆర్య భాష అయినటువంటి, సంస్కృత భాష అయినటువంటి దేవ భాషను, గిరివాణ భాషను మనం జ్ఞానం కొరకు, మనం వ్యక్తిగత జ్ఞానం కొరకు, ఆత్మజ్ఞానం కొరకు మనం చదువుకుంటున్నామంట. ఆ భావంతో మనం దీన్ని రాసుకోండి. ఓకేనా? ఆ పరీక్షా దృష్టితో, మనం జ్ఞాన దృష్టితో చదువుకోండి. ఓకేనా? పరీక్ష దృష్టి అది భిన్న ప్రక్రియ. ఇక్కడ మనం జ్ఞాన దృష్టితో రాసుకోండి, నీట్గా రాసుకోండి. అస్తు. శబ్దకోశ శబ్దాహ బ్రాకెట్లో తెలుగులో శబ్దాలు అని పెట్టుకున్నాం. అందులో మొట్టమొదటి శబ్దం రాసుకోండి. కరకహ. ఇప్పుడు చసకం అంటాం, ఇక్కడ కరకహ కొత్త శబ్దం వచ్చింది. కరకహ అంటే లోట. ఓకేనా?
లోటా అంటే కొన్ని చోట్ల లోటా అని పెద్ద చెంబు తీసుకుంటాం. లోటాను చిన్న గ్లాస్ అంటాం కదా, లోటాను గ్లాస్ కూడా అనొచ్చు అనమాట. ఉత్తర భారతదేశం లోటా అంటే పెద్ద చెంబును లోటా అంటాం అక్కడ. ఇక్కడ మన సైడ్ ఉన్న లోటా అంటే చిన్న లోటా, మన కాఫీ గ్లాస్, టీ గ్లాసులు ఉంటాయి కదా, అలా ఉంటాయి అనమాట. చిన్న నీళ్లు తాగేటి ఉంటాయి అనమాట, దాన్ని లోటా అంటాం, లేదా చిన్న గ్లాస్ అంటాం అనమాట. ఓకేనా, ఇక్కడ లోటా అని వచ్చారు, రాసుకోండి. కరక అంటే లోటా. స్థాళిక ప్లేట్, తాళి. మనం భోజనం చేసే పాత్ర ఏదైతే ఉందో దాన్ని తాళి అంటాం కదా. స్థాళిక కంచం, మనం భోజనం చేసే కంచం ఏదైతే ఉందో, ప్లేట్ ఏదైతే ఉందో అది స్థాళిక అని చెప్పుకుంటాం. స్థాళిక అంటే కంచం లేదా ప్లేట్. క్షమ్యతం, రాసుకోండి. కంసహ గిలాస్. కంసహ అంటే గిలాస్. కంసహ అంటే గిలాస్. నెక్స్ట్ కాచ కంసహ అంటే గాజు కంచం ఉంటుంది కదా, అది. కాచ కంసహ అంటే గాజు గ్లాస్. గాజు గ్లాస్ మనం ఎక్కువ ఇవే వాడుతూ ఉంటాం అంట బయట. కాచ కంసహ అంటే గాజుక గ్లాస్, గాజు గ్లాస్. నెక్స్ట్ కాచ గటి. కాచ గటి ఈ స్త్రీలింగ శబ్దం అండి. కాచగటి స్త్రీలింగ శబ్దము. ఇక్కడ జారా శబ్దం ఇచ్చారు. జారా శబ్దంకి మన అర్థం ఏంటో నాకు కూడా ఇప్పుడు స్పష్టంగా గుర్తు రావడం లేదు. కాచగటి అంటే గాజు యొక్క గటి. జార శబ్దం. జార్ అంటే బాటిల్ లాంటిది అనుకుంటా. ఇది మన అప్పట్లో ఓకే, అప్పట్లో పచ్చడి అవన్నీ పెట్టిన జార అని పెట్టుకునే వాళ్ళం కదా, జాడి. అదే అనుకుంటా, జాడి. ఓకే, జార. ఇప్పుడు అవి రావడం లేదు, తెల్లగా ఉండి పైన ఏదో రక్తవర్ణ ఎరుపు వర్ణంలో ఉండి అలా పెట్టేవాళ్ళు, అంటే మట్టితో చేసే పాత్రలు అనమాట. ఆ జాడికి రావడం లేదు ఇప్పుడు. ఇప్పుడు అందరికి ఫ్యాషన్ గా స్టీల్ పాత్రలే పెట్టేస్తున్నారు. కాచ గటి అంటే ఈ శబ్దం అంటే స్త్రీలింగ శబ్దం. చింతకాయ ఊరగాయ, మామిడికాయ ఊరగాయ, నిమ్మకాయ ఊరగాయ అట్లా గాజు ఊరగాయలన్నీ జాడీలో పెట్టుకునే వాళ్ళు అనమాట. కాచ గటి అంటే ఇది స్త్రీలింగ శబ్దము, జాడి అని రాసుకోండి. ఓకే, నెక్స్ట్ కఠోరం. కఠోర. కఠోర అంటే పాత్ర. స్మాల్ బౌల్స్ అండి. బౌల్ అండి, బౌల్ గిన్నెలు. స్మాల్ బౌల్స్, గిన్నెలు, గిన్నె. కఠోర అంటే గిన్నె. థాలీలో చిన్న చిన్న గిన్నెలో కర్రీస్ చేస్తారు కదా, అవి కఠోరి. కర్రీస్ చేసే గిన్నెలు అనమాట. కఠోర అంటే చిన్న గిన్నె. నెక్స్ట్ ఘట అంటే కుండ. కఠోరం, కటోరి రెండు శబ్దాలు ఉన్నాయి.
రెండు ఉన్నాయి. అవును. మహోదయ అక్కడ కఠోరా కూడా ఉంది. నపుంసకలింగం స్త్రీలింగం కదా. ఘట అంటే కుండ. నెక్స్ట్ కఠోరం మహోదయ, ఉదంచనం. కఠోరం మహోదయ, ఏంటండి కఠోరం మహోదయ. కటోరా అంటే కటోరి, చిన్న గిన్నె, ఏదో సూపము పప్పు కూర వేసుకోవడానికి చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి ఇంట్లో. ఓకే. ఆ. కఠోరం అంటే ఏంటి మహోదయ? రెండిటికి ఒకటే అంటే. రెండింటికి ఒకటేనా? ఓకే, ధన్యవాదాలు మహోదయ. రెండు ఉన్నాయి, కఠోరం అన్న కఠోరా అన్న రెండు ఒకటే. ఒకటే. ఒకటి స్త్రీలింగలు ఇచ్చాడు, శబ్దం ఒకటి పుల్లింగలు ఇవ్వబడింది. కఠోరం అంటున్నా, ఒకటి కఠోరా అంటున్నా. దాంట్లో చిన్న చిన్న భేదాలు. రెండింటికి ఒకటి గిన్నె రాసుకోండి. కఠోరం ఒకటి, కఠోరా ఇంకొక శబ్దం ఉంది, దాని కూడా చిన్న గిన్నె రాసుకోండి. నెక్స్ట్ ఘటహ అంటే కుండ. ఘటహ అంటే కుండ. నెక్స్ట్ ఉదంచనం అంటే బాల్టీ, బకెట. ఉదంచనం అంటే బకెట. ఉదంచనం అంటే బకెట. వారిధి శబ్దము కండాల పుల్లింగ శబ్దము. వారిధి శబ్దము కండాల శబ్దం అంటది. వారిధి. ఉదంచన అంటే బకెట చెప్పుకున్నాము. వారిధి అంటే పుల్లింగ శబ్దం బ్రాకెట్లో పెట్టుకునేది. వారిధి కండాల అంటే ఏంటి మహోదయ? అది నాకు కూడా ఇంకా గుర్తు రావడం లేదంటే. కండాల 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 హలంతం మలకడం, ఒక పలకడం అలా కండాల మలుపుతాం అనుకోండి. కండాల్ చూద్దామండి, అది అలాగే స్పేస్ కొంచెం చదువుకోండి. నెక్స్ట్ చూడండి, ద్రోణి శబ్దం. టబ్. ద్రోణి అంటే ద్రోణి శబ్దము. ద్రోణి అంటే టబ్, ఒక చిన్న టబు లాగా ఉంటుంది కదా, కొంచెం వెడల్పుగా ఉంటుంది టబ్. చిన్నపిల్లలు స్నానం చేస్తుంటాం, వెడల్పుగా విశాలంగా ఉండి. గాబు అనకూడదు మహోదయ? జీ అనొచ్చు, ఏదంటే బకెట్ కంటే కొంచెం విశాలంగా ఉంటుంది, అంతేం లేదు. ద్రోణి. ద్రోణి అంటే టబ్, ఇది స్త్రీలింగ శబ్దము. ద్రోణి. టబ్ అంటే ఒక డబ్బాలాగా ఉంటుంది అన్నమాట, ఎత్తుగా ఉండి ఇదిగా ఉండి. ద్రోణి ఇది స్త్రీలింగ శబ్దం, బ్రాకెట్లు పెట్టుకుని దీని మీద ఇంకొచ్చి టబ్ అని రాసుకోండి. ఒక డబ్బా విశాలమైనటువంటి. ద్రోణి అంటే ఒక మాపడంతో ఉండేయండి, ఒక పరిమాణంతో ఉండేటివి. ద్రోణితో ఆడకం, ద్రోణి అలా ఉండేటివి అంట. అప్పుడు డబ్బాలతో ధాన్యం కొలిచేవాళ్ళు, అది అర్థంలో తీసుకోవచ్చు అంట. అప్పుడులాగా ఇప్పుడు మనకు పడి, అరపడి అని చెప్పి ఇప్పుడు కేజీ అలా వచ్చాయి, కానీ అప్పుడు అప్పట్లో పడి, అరపడి, అర్ధ, సోలా అని చెప్పి అట్లా చిన్న చిన్నవి ఉండేటివి. ఇప్పుడు అవి చాలా తక్కువ అయిపోయినాయి వాడటం. కండాల్ బాస్కెట్ అని వచ్చింది మహోదయ డిక్షనరీలో. ఏంటండి బాస్కెట్ అని వచ్చింది కండాల్ అంటే. కండాలంటే బిందె అండి. బిందె. కండాలంటే బిందె అండి. కండాలంటే బిందె కూడా ఉండొచ్చు, కరెక్ట్. బిందె ఒకటి అప్పట్లో మట్టి కుండల్లాగా బిందెల్లాగా ఉండే, కండాల్లాగా కొంచెం స్టీల్వి, ఇత్తడివి అట్లా ఉండేటివి అన్నమాట అప్పట్లో నీళ్లకు. అది కూడా తీసుకోవచ్చు. కాగు అంటారండి, కాగు కూడా అంటారు. బిందె లాంటిది ఒకటి. వారిధి, ఎందుకంటే వారి అంటే నీళ్లు కాబట్టి ధి సరిపోతుంది దానికి. బిందె లాంటిదే ఒకటి
అది ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఎక్కువ చూస్తుంటాం మనం, నీళ్ళు తీసుకొచ్చే వాళ్ళు వలస అలా తీసుకొని పెట్టుకుంటే ఆడవాళ్ళంతా కూడా నెత్తిని పెట్టుకొని వస్తుంటారు. ఓకే, వారిది అంటే ఒక బిందె లాంటిది, బిందె అని రాసుకోండి. నెక్స్ట్ ద్రోణి అంటే టబ్ అని చెప్పుకున్నాం, ఒక డబ్బా లేదా. నెక్స్ట్ స్థాళి, స్థాళి దీర్ఘి కాదంతము, ఇది స్త్రీలింగ శబ్దమే, స్త్రీలింగ శబ్దము. స్థాళి, దీని కూడా ఒక స్థాళి అంటే ఒక పెద్ద ప్లేటు, మనకు భోజనం చేసే కంచం లాంటివి ఉంటుంది అన్నమాట. స్థాళి అంటే ఒక చిన్న పాత్ర, భోజన పాత్ర. నెక్స్ట్ స్వదేని, స్వదేని ఇది స్త్రీలింగ శబ్దము. కడాయి అంటే మనం పెన్నె ఉంటుంది, మనం పూరీలు లేదంటే పెద్ద పెద్ద నూనె వస్తువులను దాంట్లో వేయిస్తాం కదా, పెద్దగా ఉంటుంది అన్నమాట. దాని స్వదేని అంటే కడాయి, కడాయి అంటే పెద్దగా ఉంటుంది అన్నమాట. పెద్ద పెద్ద హోటల్స్ లో బజ్జీలు గిజ్జీలు అని వేస్తుంటారు, అటువంటిది. అది రాసుకోండి. ఇంకా స్వదేని ఇది శబ్దం అంటే ముందు స్త్రీలింగం రాసుకోండి, స్త్రీలింగం పెట్టిన తర్వాత దాని మీనింగ్ మళ్ళీ బ్రాకెట్లు రాసుకోండి. రుజీషం అంటే పెన్నెం, రుజీషం అంటే పెన్నెం. రుజీషం అంటే పెన్నెం అంటే తవా అంటాం కదా మనం, దొట్టెల పెన్నెం కావచ్చు, దోశల పెన్నెం కావచ్చు, అలాగా. రుజీషం పెంకు పెంకు అంటారు పెన్నెం లేదా పెంకు, అలా రాసుకో. ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకం పిలుస్తుందేమో. అదే అది దొట్టెల పెన్నెం కావచ్చు, దోశల పెన్నెం కావచ్చు, పెంకు అది ఏదైనా కావచ్చు. పెంకు శబ్దం నేను ఫస్ట్ టైం వింటున్నాను, ఉండొచ్చు ప్రాంత విశేషంలో అలా పిలుస్తాను పెంకు అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి పిష్టపచనం. ఏంటండి? పెనము అంటారండి, పెనము. పెనమ, జీ పెనమ అంటాము. నెక్స్ట్ పిష్టపచనం, పిష్టపచనం, పిష్టపచనం. పిష్టపచనం అంటే తయి జలేబీ ఆది పకానికి అంటే పెద్దది ఉంటుంది. పిష్టపచనం అంటే మనకు జలేబీ ఆది పకానేకి పిష్టపచనం. పెద్ద బాండి, పెద్ద వెడల్పిన బాండి గోలు, అంటారు, పెద్ద బాండి బాండి. ఓకే, పెద్ద బాండి పిష్టపచనం అంటే మనం వేసినటువన్నీ దాంట్లో పక్కన దాంట్లో వేస్తూ ఉంటాం, అటువంటిది. అంటే జలేబీ వాటిని తయారు చేయడం కోసము, పక్వం చేయడం కోసము అదే బాండి తీసుకోవచ్చండి. దాంట్లో వేస్తూ ఉంటాం. ఓకే అండి, లోతు తక్కువ, వెడల్పు ఎక్కువ ఉంటది. జీ 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 ఓకే, కరెక్ట్, ఇప్పుడు గుర్తుకొచ్చింది. పిష్టపచనం అంటే బాండి రాసుకోండి. జిలేబీ మొదలగు వాటిని తయారు చేయడానికి కావాల్సిన బాండి. నెక్స్ట్ హసంతి, హసంతి హసంతి దీనికి కాదంతం, స్త్రీలింగ శబ్దం. ఈ శబ్దాలు చూడడానికి మనకు భిన్నంగా ఉంటాయి కొన్ని, అందుకే ముందు లింగం రాసుకుని ఏ లింగంలో ఉన్నాయి అది మనకు అత్యంత ఆవశ్యకం. హసంతి బ్రాకెట్లో స్త్రీలింగ శబ్దం. అంగీటి అంట, అంగీటి, అంగీటి అంటే ఏంటి ఇక్కడ? హసంతి అంటే స్త్రీలింగ శబ్దము, అంగీటి. సంతి అన్నారు, స్త్రీలింగం అన్నారు, దాన్ని చెప్పండి. పొయ్యి అని ఇచ్చారు మోదయ. పొయ్యి ఇచ్చారా? ఓకే అండి, అయితే పొయ్యి ఉండొచ్చు కాయదు. అసంతి చూడు, శబ్దం చూడడానికి అసంతి శబ్దం నవ్య అర్థంలో ఉన్నట్టుగా ఉంది, కానీ ఇక్కడ పొయ్యి తీసుకోవాలి, పొయ్యి అర్థం వస్తుందండి. ముందున్న శబ్దాన్ని బట్టి ప్రకృతాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు.
అంగీటి అంటే పొయ్యి. నెక్స్ట్ ఉద్మానం. ఉద్మానం స్టవ్. ఇదో స్టవ్లు వచ్చాయి కదా, కిరోసిన్ స్టవ్లు ఉండేవి కదా అప్పట్లో. స్టవ్ ఎప్పటి కరెంటు వచ్చాయనుకోండి, ఇప్పుడు మనకి ఇవన్నీ గ్యాస్లు వచ్చాయి, గ్యాస్ పొయ్యిలు వచ్చాయి ఇప్పుడు అన్ని. అప్పుడు స్టవ్. ఉద్మానం. ఉద్మానం. ఉద్మానం స్టవ్. స్టవ్. మహోదయ, హసంతి ఏంటి కొన్ని ప్రాంతాల్లో అంతరిక్షం అని కూడా అంటారంట మహోదయ. శబ్దానికి అనేక అర్థాలు వస్తాయి, కరెక్టే మీరు చెప్పింది. ఇక్కడ మనకు ఏ అర్థం ఇచ్చారో అది తీసుకున్నాం. ఉంటాయండి అనేక అర్థాలు మనకు అన్ని. ఇదే కాదు, ఇంకా కూడా ఉంటాయి. సందర్భాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పిన శబ్దాన్ని ఇప్పుడు ఇక్కడ ఇది ఇచ్చామని ఇది ఈ శబ్దానికి ఇదే అర్థం అని చెప్పి కట్టిపడేసి నెట్లేదు. సందర్భం బట్టి ఈ శబ్దాలకు అనేక అర్థాలు మారుతూ ఉంటాయి. ఓకేనా? సందర్భాన్ని బట్టి అర్థాలు మార్పు వస్తున్నాయి. ప్రసంగాన్ని బట్టి తీసుకోవాలి. అస్తు. ఉద్మానం స్టవ్. నెక్స్ట్ దిశన. తస్లా. తస్లా అంటే మనకి ఎక్కువ మట్టి పని చేసే వాళ్ళు దగ్గర ఉంటుంది కదా, తస్లా ఉంటుంది. అది గంప పెన్నం లాగా మట్టి తోడిపోస్తూ ఉంటుంది అన్నమాట. తస్లా అంటాం. దీన్ని ఏదైనా పెన్నం. ఇప్పుడు సిమెంట్ పని చేసే వాళ్ళు బొచ్చ అంటారండి. బొచ్చ. గమేళం అంటారు. గమేళం, బొచ్చ. ఓకే, దాంట్లో మಣ್ಣు ఎత్తిపోవడము, సిమెంట్ ఎత్తిపోయడం అట్లాగా ఎక్కువ దాన్ని అప్పుడు వాడుకునే వాళ్ళు. ఇప్పుడు కూడా వచ్చాయండి ఎక్కువ అట్లా చేస్తూ ఇప్పుడు కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు ఏమంటే ప్లాస్టిక్ డబ్బాలు వచ్చే వాటి స్థానంలో ప్లాస్టిక్ తీసేసుకుంటున్నారు. అప్పట్లో పెన్నాలు ఎక్కువ ఉండేది అట్లా. ఇంగ్లీష్ లో క్లే ప్యాన్ అసలు అంటాం. ఏంటండి ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో? క్లే ప్యాన్ ఉండొచ్చు అక్కడ. ధిషణ. క్లే అంటే లోష్టః కదా మహోదయ, లోష్టః క్లే. దీనికి ఏంటి అర్థం మహోదయ? ఇంగ్లీష్ అయితే మీకే తెలియాలి ఏదన్నది. దిష్ణ అంటే ఏంటి మహోదయ అర్థం? అదే బొచ్చ లేదా ఇప్పుడు అనేక పేరు చెప్పారు కదా. గోళం అనేది మహోదయ. గోళం ఇది కూడా ప్రసిద్ధం. గోళం. గోళం తీసుకొచ్చి ఈ మట్టి అంత ఎత్తిపోద్దాం అంటుంటాం అంట. దిష్ణ అంటే తస్లా, గోళం. అది గోళ్యం మహోదయ, గోళ్యం. గోళం అంటారు, గోళ్యం అని కావాలి అలా అనేది. మళ్ళీ చమసహ. చమ్మచ్, ఇది స్పష్టంగానే ఉంది. చమసహ, చమ్మచ్. సిమెంట్ పని చేసే వాళ్ళ దగ్గర గంప ఉంటుంది చూడు మహోదయ, ఇనుపది. అదే అంటున్నప్పుడు దాన్ని గోళం అంటాము. గోళం అంటామంట. గోళం లేదా బొచ్చ తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. సిమెంట్ కాదకుండా ఇవి ఎక్కువ ఉపయోగిస్తుంది. ఇప్పుడు ప్లాస్టిక్ వాడుతున్నది అనమాట. దదివి అంటే పెద్దవి అనమాట. అన్నం చెమ్మచ్చు కావచ్చు, పప్పు గంటలు కావచ్చు, ఇనప బొచ్చ మహోదయ. ఇనుప బొచ్చ అండి. గంప, బొచ్చ ఏదైనా కావచ్చు. నెక్స్ట్ చెమస అంటే చెమ్మచ్చు. దదివి అంటే ముందు స్త్రీలింగ శబ్దం రాసుకోండి. దదివి అంటే ముందు స్త్రీలింగ శబ్దం. దదివి ఏ లింగం? ఇది స్త్రీలింగం. స్త్రీలింగం. దీని యొక్క అర్థం వచ్చేసి గరిట రాస్తున్నాయి. గుంట గరిట. గుంట గరిట. అన్ని దదివిలు అన్ని వచ్చేసి దాదాపుగా అన్ని తీసేసుకోవచ్చు. సామాన్య శబ్దంగా అన్ని సామాన్యంగా వర్తిస్తాయి. గరిట. నెక్స్ట్ చషక. చషక అంటే మన గ్లాస్ అర్థంలో ఉపయోగిస్తాయి. ఇక్కడ చషక అంటే ప్యాల లేదా కప్పు అని పెట్టాడు ఇక్కడ. చషక అంటే కప్పు అంట. చిన్న కప్పు ఉంటుంది, టీ కప్పులు లాగా. చషక, టీ కప్పులు. తాగేది అనమాట. ప్యాల తాగేటువంటి చిన్న గిలాస్ లాగానే ఉంటున్నాం. ప్యావు తీసుకొచ్చి అంటే ప్యావు నీళ్ళు తాగే ఏదైనా పాత్ర తీసుకొచ్చి దాన్ని ప్యాల అంటాం. అస్తు. చషక అంటే చెంబు మహోదయ, చిన్న చెంబు. చెంబు కాదు, చెంబు రాదు.
ఎలాంటి కప్పు మహోదయ? కాఫీ ఆ, కప్పు కప్పు ఉంటుంది, టీ కప్పు అది. కాఫీ కప్పు చిన్నవండి. కాఫీ కప్పు. అమ్మది. నెక్స్ట్ శరావహ ప్లేట్. శరావహ అంటే ప్లేట్ చూడు, లేదా తస్తది, కొంచెం వెడల్పుగా ఉంటుంది తస్తది కూడా. ప్లేట్ లేదా తస్తది. శరావహ ప్లేట్ లేదా తస్తది. మహోదయ తస్తరి అంటే మహోదయ ప్లేటే కదా మహోదయ. అదే అర్థం తీసుకోవాలి. ఇంకా భిన్న అర్థం ఉండొచ్చు. తాంబూలం కూడా అంటారు. తస్తది తాంబూల అర్థం కూడా వస్తుందా? ఓకే అండి, ఉండొచ్చు. తాంబాణి సార్, తాంబాణి అంటారు. తాంబాణం ఓకే మహోదయ. ప్లేట్ లేదా తాంబానా? మహోదయ గురువులు వస్తే పెద్దది పెట్టి కాళ్ళు కడుగుతారు కదా మహోదయ, అది మహోదయ తస్తది. తాంబాణం. ఓకే, తాంబా అది తీసుకోండి. శరావహ ప్లేట్ లేదా తాంబా. శాస్త్రం ఇచ్చాడు. ఓ, కప్పుతో తాగుతాం కదా కిందనే ప్లేట్. శరావహ అంటే శరావహకి. అవునండి, శాస్త్రం ఇచ్చాడు. అస్తు ఉండొచ్చు సందర్భాన్ని బట్టి, ఇక్కడ ఆ సందర్భంలో వీటి యొక్క ప్రయోగాలు మనకి ఇచ్చారు కదా ఈ వాక్యాల్లో, అప్పుడు ఇంకా స్పష్టం అవుతుంది. వీటి యొక్క ప్రయోగాన్ని ఉపయోగించి మనకు చెప్తాడు. వాక్యాలు ఇవ్వబడితే అక్కడ ఇంకా మనకు వాక్య ప్రయోగాన్ని బట్టి మనం ఏదైనా తీసుకోవచ్చు. అస్తు అక్కడ చూద్దాం. ఇంకా ఉఖా శబ్దం. సాస్ పెయిన్. ఉఖా సాస్ పెయిన్ అంటే ఉఖా అంటే మన రోకలి అంటాం కదా, అలాగా. కప్పు సాసర్ల మహోదయ. ఉఖా అంటే సాస్ పెయిన్. ఉఖా కప్పు సాసర్ అంటారు కదా మహోదయ, అదే మహోదయ. సాస్ పెయిన్, సాస పెయిన్. ఫ్యాన్ ఉఖా అనుకుంటానండి, శబ్దం ఫ్యాన్. ఎక్కువ అనేది రోకలి. ఉఖా అనేది ఎక్కువ రోకలి బడ రోకలి అంటాం కదా, ఆ అర్థం రావాలండి. ఉఖా శబ్దం రోలు రోకలి అంటాం కదా. రోలు మహోదయ. రోలు రోకలి రోకలి బడ ఏదైనా దంచుతూ ఉంటామంట. ఇప్పుడు తింటే చిన్న రోకలి చిన్న బండ మహోదయ, రోకలి బండ. రెండు ఇచ్చాడు. సాస్ పెయిన్ అని చెప్పాడు. అంటే రెండు ఉంటాయి అక్కడ. బయట ఇక్కడ ఉండవు, చిన్న చిన్న ఇంట్లో పెట్టుకుంటుండే గ్రామాల్లో. రోలు ఉంటుంది, రోకలి బడ ఉంటుంది చిన్నది. అదే రోకల్లి పచ్చడి బండ. పచ్చడి బండ. పచ్చడి బండ కొంతమంది చాలా మంది చేస్తా చిన్న చిన్న చేసుకోవడానికి. పాటు వెసలని ఇచ్చాడు మహోదయ. ఒక సాంస్క్రిట్ అర్థం ఇందులోని. బాయిలర్ గాని, పాట్ గాని, వెసల్ గాని అని ఇచ్చాడు. 3 ఇచ్చాడు. తెలుగులో ఏదో రాసుకుంటాం మనం. 3 ఇచ్చాడు. పచ్చడి బండ. పెద్ద గిన్నె గిన్నె అయితే రాదు, మళ్ళీ గిన్నె రాదు. బాయిలర్, రోలు పచ్చడి బండ నూరుతాం కదా. మళ్ళీ చూడాలి, ప్రయోగాన్ని బట్టి తెలుస్తుంది. ఓకే, ఇది కూడా ఒకటి నోట్ చేసుకోండి. ఇది కూడా మనం వాక్య ప్రయోగాలు ఎలా ఇవ్వబడి చూద్దాం. మహోదయ ఉఖా అంటే రోలు మహోదయ. రోలు అని చెప్తున్నాను, కానీ అక్కడ ఏదో శబ్దకోశంలో దాంట్లో నూరేది ఆ బండ. జీ రెండు వస్తాయన్నమాట. నెక్స్ట్ హస్తధావని. చిలుమచి అంట. హస్తధావని చిలమచి, ఇది కూడా అదే వస్తుందండి. మీరు చెప్పిండా చిన్న రోలు ప్లేన్ గా ఉంటుంది, దాని మీద దంచుతూ ఉంటుంది, ఔషధం నూరుతూ ఉంటుందా, అలాగా. హస్తధావని హస్తంతో నూరుతాం అంట, రసం నూరుతుంటా, రసం దంచుతుంటా, నూరి పోస్తూ ఉంటామంట. హస్తధావని. హస్తధావని తిరిగి ఇకారాంతం అండి. ఇది కూడా స్త్రీలింగ శబ్దము. హస్తధావని స్త్రీలింగ శబ్దము. ఇది ఏం రాస్తామంటే చిలుమచి. అదే ఇది కలవం అండి. కలవ పత్రం ఆయుర్వేద మందులు నూరుతుంటారు. కలవపత్రం ఉంటుందా? అదే. ఏం రాస్తాం తెలుగులో ఏమంటామని? కలవం ఔషధ పాత్ర. కల్వ పాత్ర లేదా ఔషధ పాత్ర.
అమందస్త మహోదయ. అమందస్త కూడా అంటారు. ఆయుర్వేదం వల్ల అది ఉపయోగిస్తుంటది ఎక్కువగా అమందస్త అని చెప్పి. దస్తు లేదా కల్వం రాసుకోండి. అమందస్తు లేదా కల్వం రాసుకోండి. నెక్స్ట్ అంతిమ శబ్దం సందంశ. దంశ చిమ్ట అంటే ఇది మనం అంటే పట్టకారలాగా మనం దించడానికి పొయ్యి మీద ఉన్న గ్యాస్ మీద దించడానికి మనం దాన్ని ఉంటుందా పట్టకారనేనా? పట్కారు కాదమ్మా, శ్రావణం అంటారు చూసారా మహోదయ, ఇలా ఇలా వెడల్పుగా ఉండి ఇట్లా పట్టుకుంటుంటాం, శ్రావణం అంటారే అది చిమట అంటే. చిమ్ట మొత్తానికి ఏదైనా దించడానికి మనం వేడివేడి వస్తువులు మన దగ్గర తీసుకున్నాం. ఆ చిమ్టతో తీసుకుంటుండే ఎక్కువగా చిన్న చిన్న ఇంట్లో ఉంటాయి. ఇప్పుడు పట్టకార ఇంకా తెలుగులో ఏమంటే తెలియదు కానీ పెద్ద వస్తువులు పట్టుకుంటాం. ఇంకోటి స్టవ్ మీద రొట్టెలు కాల్చేటప్పుడు రొట్టెలు కాదు ఆ చిమ్టా పట్టుకొని ఇట్లా 2 రకాలుగా ఉంటుంది అన్నమాట. కింద పైన పట్టుకొని దాని మధ్యలో వచ్చి కటింగ్ ప్లేట్ లాగా ఉంటుంది అన్నమాట. అది పట్టుకొని దెబ్బలాగా ఉంటుంది. అది ఇంకా దెబ్బలాగా ఉంటుంది. పట్టుకొని తిప్పుతూ ఉంటాం, చెక్ చేస్తూ ఉంటాం. చిమ్టా దాన్ని పట్టకార అనేది ఈ పట్టకారాన్ని సాధారణంగా మనం మేకలో తీయడానికి వాడతాం మహోదయ, కానీ దీనికి కూడా అదే పేరు ఉంటుంది అన్నమాట. నాకు దాని మీద ఐడియా. చిమ్టా అని హిందీలో ప్రసిద్ధం కానీ తెలుగులో మనం పట్టకార అంటాము, లేదంటే పట్టకార అంటామండి. అంటారు మహోదయ. ఏంటండి? పట్టకారనే అంటారు మహోదయ తెలుగులో. ఓకే అండి, అయితే సమస్య లేదు. సందంశ. సందంశ అంటే పట్కార. ఓకే, ఈ రకంగా 25 శబ్దాలు మనం నిత్య దైనందిన పాకశాలకు సంబంధించినటువంటి శబ్దాలు ఇక్కడ, వంటశాలకు సంబంధించిన శబ్దాలను కూడా ఇక్కడ మనం ఉపయోగించే నిత్య దైనందిన పాత్ర విశేషాలను కూడా ఇక్కడ మనకు కొన్ని ముఖ్యమైనవి భిన్న అంటే ఈ శబ్దాలను ఉపయోగిస్తుంటే వాటికి భిన్న పేర్లు కూడా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇంకా సూక్ష్మంగా ఉన్నటువంటి సాహిత్యంలో ప్రయోగం చెప్పబడినటువంటి శబ్దాలు కూడా మనం చూసాం. ఓకేనా? అస్తు. ఇప్పుడు హెడ్డింగ్ పెట్టుకుని వ్యాకరణం. హెడ్డింగ్ పెట్టుకుని వ్యాకరణం. వ్యాకరణం. వ్యాకరణం బ్రాకెట్ రాసుకోండి. ఈ వ్యాకరణం ఏం చెప్పుకోబోతున్నాం అది ఇక్కడ బ్రాకెట్లు ఇచ్చారు ముందుగా. పఠత్ అంటే పఠత్ శబ్దం. పఠత్ కామ యావత్ కామ యావత్ కామ అంటే పఠత్ కామ యావత్ శబ్దం అనండి. పఠత్ కామ యావత్ శబ్ద. పఠత్ కామ యావత్ శబ్ద. పఠత్ యావత్ శబ్ద. అలాగే కామ పెట్టేసి ఈ మరియు విద్ ధాతు. ఈ ధాతు మరియు విద్ ధాతు. ఈ మరియు విద్ ధాతు. ఈ ధాతు మరియు విద్ ధాతు. ఈ మరియు విద్ ధాతువులు. ఈ మరియు విద్ ధాతు. ఈ మరియు విద్ ధాతు. కామ ఆత్మనే పదము పరస్మై పదము. ఇవన్నీ చెప్పుకోబోతున్నాం. ఆత్మనే పదము పరస్మై పదము. ఆత్మనే పదము పరస్మై పదము. ఆత్మనే పదము పరస్మై పదము. ఆత్మనే పదము పరస్మై పదము. ఓకే, ఇవి చెప్పుకోబోయే అంశాలు. పఠత్ యావత్ శబ్దములు, ఈ మరియు విద్ధాతు, ఈ ధాతు విద్ధాతువులు, మరి ఆత్మనే పదము పరస్మై పదము. ఓకేనా? పఠత్ కామ యావత్ శబ్దము, ఈ మరియు విద్ధాతువు, ఆత్మనే పదము మరియు పరస్మై పదము. బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. ఆత్మనే పదము పరస్మై పదము. ఆత్మనే పదము కామ పరస్మై పదము. ఇప్పుడు రాసుకున్నాం. అందులో ఒకటో బిందు, ఒకటో పాయింట్ రాసుకుని పఠత్ మరియు యావత్ శబ్దం యొక్క రూపాలను స్మరించండి మరియు రాయండి. పఠత్ మరియు యావత్ శబ్దం యొక్క రూపాలను స్మరించండి. పఠత్ మరియు యావత్ శబ్దం యొక్క రూపాలను స్మరించండి. పఠత్ మరియు యావత్ శబ్దముల యొక్క రూపాలను స్మరించండి. చూడు శబ్ద సంఖ్య 24, 25. పఠత్ మరియు యావత్ శబ్దముల యొక్క రూపాలను స్మరించండి.
పఠత్ మరియు యావత్ శబ్దం యొక్క రూపాలను స్మరించండి. చూడు శబ్ద సంఖ్య 24, 25. 24, 25. నెక్స్ట్ రెండో పాయింట్ కింద ఈ మరియు విద్ ధాతు యొక్క రూపాలను పూర్తిగా ఈ మరియు విద్ ధాతు యొక్క 10 లకారాల రూపాలను స్మరించండి. ఈ మరియు విద్ ధాతు యొక్క 10 లకారాల రూపాలను స్మరించండి. 10 లకారాల రూపాలను స్మరించండి. ఈ మరియు విద్ ధాతు యొక్క రూపాలను స్మరించండి. 10 లకారముల యొక్క రూపాలను స్మరించండి. 10 లకారముల యొక్క ఈ మరియు విద్ ధాతునకు ఈ మరియు విద్ ధాతు యొక్క 10 లకారాల రూపాలను స్మరించండి. 10 లకారముల రూపాలను స్మరించండి. చూడు ధాతు సంఖ్య బ్రాకెట్ లో చూడు ధాతు సంఖ్య 33,43. పైది శబ్ద సంఖ్య చూడు శబ్ద సంఖ్య 24,25. అంటే 24 దాంట్లో పఠత్ శబ్దం ఉంది పరిశిష్టంలో, 25లో యావత్ శబ్దం ఉంది. అస్తు. అలాగే ధాతు సంఖ్య వచ్చేసి 33, 43. 33 ఏమో ఈ ధాతు ఇవ్వబడింది 10 లకారాల్లో. 43 సంక్రమం వచ్చేసి విద్ ధాతు ఇవ్వబడింది 10 లకారాల్లో. అక్కడ పరిశిష్టంలో చూసి రాసుకోండి. ఇక నేను స్మరించని చెప్పాను, మీరు రాయండి ఖచ్చితంగా, నోట్బుక్ లో ఖచ్చితంగా రాసుకోండి. అస్తు. ఇప్పుడు రాసుకోండి నియమం 177. నియమ 177. ఇంతవరకు 175 వరకు చెప్పుకున్నాం. అదే నియమం కంటిన్యూగా నియమ 177. నియమ 177 రాసుకుని సూత్రము స్పర్ధాయామాంగ. ఇప్పుడు చెప్పేటువంటి ఆత్మీయ పదం అండి, ఓకేనా? దీన్ని బట్టి మిగిలినటువంటి పదర్శన పదాలు కిందకి వచ్చేస్తామంట. స్పర్ధాయామాంగ. స్పర్ధ సూత్రం కనిపిస్తుంది చూడండి స్లైడ్ మీద, చూసి రాసుకుని తప్పులు లేకుండా. స్పర్ధాయామాంగ. ఆంగ్ ప్లస్ హే ధాతు ఆత్మీయ పదంలో ఉంటుంది. ఆంగ్ ప్లస్ హే ధాతు ఆత్మనే పదంలో ఉంటుంది. కానీ శత్రువును ఆహ్వానించే అర్థంలో మాత్రమే. శత్రువును ఆహ్వానించే అర్థంలో మాత్రమే. శత్రువును ఆహ్వానించే అర్థంలో మాత్రమే. ఉదాహరణ రాసుకోండి. అంటే ఆంగ్ పురువకు హే ధాతు ఎల్లప్పుడూ ఆత్మపదంలోనే ఉంటుంది. కానీ ఏ అర్థంలో ఉంటుంది? శత్రువును ఆహ్వానించడం, శత్రువును ఆహ్వానించే అర్థంలో మాత్రమే. ఉదాహరణ రాసుకోండి. శత్రుం ఆహ్వయతే. చూడండి, ఆహ్వయతే వచ్చిన ఆత్మపదంలో. శత్రుం ఆహ్వయతే, శత్రువును ఆహ్వానిస్తున్నాడు. శత్రుం కలిపి ఇవ్వబడింది. శత్రుం ఆహ్వయతే. అస్తు. నెక్స్ట్ రెండో నియమ 178 రాసుకోండి. నియమ 178. అంటే ఇది శత్రువును ఆహ్వానం చేసే పదం వాక్యంలో మాత్రమే వస్తుంది మహోదయ, ఆత్మనే పదం. అవునండి, అలాంటి అర్థంలో మాత్రం వస్తున్నాం. నియమ 178. ఉపపరాభ్యాం.
ఉపపరాభ్యాం 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 రాసుకుంది యొక్క తాత్పర్యం. ఉపపరాభ్యాం ఉపపరాభ్యాం బ్రాకెట్ పెట్టుకుని సూత్రము. దీని యొక్క తాత్పర్యం రాసుకుని ఉపపూర్వ క్రమ్ ధాతు కామ పరాపూర్వ క్రమ్ ధాతు. మీరు పూర్వక్ అంటున్నా దాన్ని ప్లస్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఉపపూర్వంలో ఉండే క్రమ ధాతు, పరా అనే ఉపసర్గం పూర్వంలో ఉంటే క్రమ ధాతు. ఓకేనా? ఇక్కడ ధాతు ఒకటే కానీ ఉపసర్గం మారే కొద్దీ అర్థం మారిపోతుంది. ఏది ఏమైనప్పటికీ ఉపపూర్వ క్రమ ధాతు కామ పరాపూర్వ క్రమ ధాతు ఎల్లప్పుడూ పరాపూర్వ క్రమ ధాతు ఆత్మీయ పదంలో ఉంటాయి. ఆత్మీయ పదంలోనే ఉంటాయి. ఆత్మీయ పదంలో ఉంటాయి. ఉపపూర్వక క్రమ ధాతు పరాపూర్వక క్రమ ధాతు ఆత్మీయ పదంలోనే ఉంటాయి. ఉదాహరణ రాసుకోండి. ఉపక్రమతే. ఉదాహరణలు ఉపక్రమతే ఉపక్రమతే కామ పరాక్రమతే పరాక్రమతే. అర్థమైంది. వస్తాయి తర్వాత వస్తాయి మనకు. ఉపక్రమతే కామ పరాక్రమతే. ఉపక్రమతే కామ పరాక్రమతే. ఓకే. కింద రాసుకుని ఇంకొక సూత్రం కూడా ఇవ్వబడింది. ప్రపాభ్యాం సమర్థాభ్యాం ప్రపాభ్యాం సమర్థాభ్యాం ప్రపాభ్యాం సమర్థాభ్యాం ప్రపాభ్యాం సమర్థాభ్యాం ప్రపాభ్యాం సమర్థాభ్యాం. బ్రాకెట్లో పెట్టుకుని సూత్రము. దీని యొక్క తాత్పర్యం రాసుకుంది. ప్రాప్యస్ క్రమ్ ధాతు కామ ఉపప్యస్ క్రమ్ ధాతు ప్రారంభార్థంలో ఆత్మీయ పదంలో ఉంటాయి. ప్రారంభం అనే అర్థంలో ఆత్మీయ పదంలో ఉంటాయి. ప్రారంభ అర్థంలో ఆత్మీయ పదంలో వస్తాయి. ఆత్మనేయ పదంలో వస్తాయి. ఆత్మనేయ పదంలో వస్తాయి. ఆత్మనేయ పదంలో వస్తాయి. ప్రాపూర్వ క్రమ ధాతు ఉపపూర్వ క్రమ ధాతు ప్రారంభ అర్థంలో ఉన్నప్పుడు లేదంటే అలా రాసుకోవాలి. ప్రారంభ అర్థంలో ఉన్నప్పుడు ఆత్మీయ పదంలో వస్తాయి. ఆత్మీయ పదంలో వస్తాయి లేదా ఉంటాయి. ఆత్మీయ పదంలో ఉంటాయి. ఆత్మనేయ పదంలో ఉంటాయి. ఆత్మనేయ పదంలో ఉంటాయి. ఉదాహరణ ప్రక్రమతే 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 ఉపక్రమతే. పైన వచ్చేవాటి ఇక్కడ ఇవ్వాలి, మళ్ళీ ఇవ్వలేదు. ప్రక్రమతే ఉపక్రమతే. ఓకేనా? ప్రక్రమతే ఉపక్రమతే. ఓకే. నియమ 179. వీటి యొక్క ప్రయోగాలు మనకు అక్కడ తెలుగు వాక్యాల్లో తెలుస్తున్నాయి, స్పష్టంగా ఉంటాయి మనకు.
నియమ 179. నియమ 179. అపహ్నవేజ్ఞ. నియమ 179. సూత్రం వచ్చేసి అపహ్నవేజ్ఞ. 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 ముఖరణ అర్థంలో, ముఖరణ అంటే తెలుసు ఎవరికైనా అర్థం? ముఖరణ ముఖరణ అర్థంలో జ్ఞాధాతు ఆత్మీయపదంలో ఉంటుంది. ముఖరణ ముఖరణ ఇది చెప్తా అండి, గుర్తుపెట్టుకొని. సో ముఖరించి అర్థంలో ఈ అర్థంలో, ఈ అనేది అర్థంలో మధ్యలో కొంచెం స్పేస్ ఉంది. ఈ అర్థంలో జ్ఞాధాతు ఆత్మనేపథ్యంలో ఉంటుంది. ఈ అర్థంలో ముఖరణ అంటే అది ఓపెన్ చేసి చూద్దాము. ముఖరణ దూరంగా తిరగండి అని వచ్చింది. ఏంటండి? దూరంగా తిరగండి అని వచ్చింది. ముఖరణకు ఆ శబ్దము చూడండి, చూద్దామండి. ముఖరణ అర్థంలో జ్ఞాధాతు ఆత్మనేపథంలో ఉంటుంది. ముఖరణ అర్థంలో జ్ఞాధాతు అనేది ఆత్మనే పదంలో ఉంటుంది. జ్ఞాధాతు అనేది ఆత్మనే పదంలో ఉంటుంది. ముఖరణ అర్థంలో జ్ఞాధాతు ఆత్మనే పదంలో ఉంటుంది. అంటే ఇక్కడ శతం అపజానితే 100 రూపాయకు ముఖరత దొంగతనం చేస్తాడా? 100 రూపాయకు ముఖరణ అంటే దొంగలించని, అపహరించడం అంటారు. టు రిఫ్యూజ్, డినై అని వచ్చిందండి. దాని తెలుగులో ఏమంటామండి మరి? అంటే రిఫ్యూజ్ చేయడం, నిరాకరించడం. ఓకే. ముఖరణ అర్థంలో జ్ఞాధాతు ఆత్మీయ పదంలో ఉంటుంది. నిరాకరించే అర్థంలో జ్ఞాధాతు ఆత్మీయ పదంలో ఉంటుంది. శతం అపజానీతే 100 రూపాయ 100 రూపాయలను ముఖరత అంటే ఉల్లంఘిస్తున్నాడు, నిరాకరిస్తున్నాడు వద్దని చెప్పి. శతం ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు మనకు, ముందు రాసుకుని. నిరాకరించే అర్థంలో జ్ఞాధాతు ఆత్మీయ పదంలో ఉంటుంది. ఉదాహరణ వచ్చేసి శతం అపజానీతే, అపపదో జ్ఞాధాతుకి రూపం వచ్చేసి ఆత్మీయ పదంలో శతం అనేది కర్మపదం యాడ్ చేసుకున్నాం ఇక్కడ. శతం అపజానీతే అంటే 100 రూపాయలను నిరాకరిస్తున్నాడు లేదా తిరస్కరిస్తున్నాడు. నిరాకరిస్తున్నాడు లేదా 100 రూపాయలను నిరాకరిస్తున్నాడు లేదా తిరస్కరిస్తున్నాడు. ఓకే, ఇక్కడ ఒకటే ఉదాహరణ ఇచ్చారు. ఇందులో ఇంకో సూత్రం చెప్పబడింది, ఇదే నియమంలో రాసుకుని. సంప్రతిభ్యాం. సంప్రతిభ్యాం అనాధ్యానే పూర్తిగా సూత్రం ఇలా ఉంటుంది, కానీ ఎంతైతే ఉందో అలాగే రాసుకోండి. సంప్రతిభ్యాం దాకా తెలుపుకొని. సం ప్లస్ జ్ఞాధాతు, సం ప్లస్ అంటే సంపూర్వక జ్ఞాధాతు అంట. సం ప్లస్ జ్ఞాధాతు ప్రతి ప్లస్ జ్ఞాధాతు, సం ప్లస్ జ్ఞాధాతు ప్రతి ప్లస్ జ్ఞాధాతు, సమ ఉపసర్గం ప్రతి ఉపసర్గం అండి. సం ప్లస్ జ్ఞాధాతు ప్రతి ప్లస్ జ్ఞాధాతు స్మరించే అర్థంలో లేకున్నట్లయితే, అంటే స్మరించే అర్థం ఉండకూడదంట. స్మరించే అర్థం ఉండకూడదు. స్మరించే అర్థం లేకున్నట్లయితే ఆత్మీయ పదంలో ఉంటాయి. స్మరించే అర్థం లేకున్నట్లయితే ఆత్మీయ పదంలో ఉంటాయి. స్మరించే అర్థం లేకున్నట్లయితే ఆత్మనేపదంలో ఉంటాయి. అంటే 2 ధాతులు.
ఏవి? సంపూర్వ జ్ఞాధాతు, ప్రతిపూర్వ జ్ఞాధాతు. స్మరించే అర్థం లేకున్నట్లయితే ఈ రెండు ధాతులు ఆత్మీయపదంలో ఉంటాయి. ఆత్మీయపదంలో ఉంటాయి, ఉదాహరణ ఆత్మీయపదంలో వస్తాయి. ఎలాగైనా ఒకటి ఆత్మలో ఉంటాయి లేదా వస్తాయి, ఏదైనా ఒకటి. దీనికి ఉదాహరణ ఇచ్చాను చూడండి. సంజానీతే, సంజానీతే, సంజానీతే. సంపూర్వక జాధాతుకు ఆత్మీయపదంలో సంజానీతే. తెలుసుకుంటున్నారు, స్మరించే అర్థం కాదు. ప్రతిజానీతే, ప్రతిజానీతే, సంజానీతే కామ ప్రతిజానీతే, సంజానీతే కామ ప్రతిజానీతే, ప్రతిజానీతే, ప్రతిజానీతే. ఓకే, ఇది 179 నియమం. ఇంకొక నియమం రాసుకుని నియమ 180. నియమ 180. నియమ 180. మహోదయ సంజానితే ప్రతిజానితే అర్థం చెప్పలేదు మహోదయ. నూట 180 రాసుకుంది. నియమ 180. ఉదశ్చర, ఉదశ్చర, ఇది ఒక నియమం రాసుకోండి. ఉదశ్చర, 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 ఉదశ్చర. బ్రాకెట్లో పెట్టుకుని సూత్రము. దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. ఉత్పూర్వక చరధాతు ఆత్మీయపదంలో ఉంటుంది. ఉత్పూర్వక చరధాతు ఆత్మీయపదంలో ఉంటుంది. ఉత్పూర్వక చరధాతు ఆత్మనేపదంలో ఉంటుంది. కానీ సకర్మక ధాతు అయితేనే, సకర్మక ధాతు అయితేనే. కానీ ఉత్పూర్వక చరధాతు ఆత్మనేపదంలో ఉంటుంది, కానీ సకర్మక ధాతువు అయితేనే. సకర్మక ధాతువు అయితేనే, సకర్మక ధాతువు అయితేనే. సకర్మక ధాతువు అయితేనే. సకర్మక ధాతువు అయితేనే. ఉదాహరణ రాసుకోండి. ధర్మం ఉచ్చరతే. ధర్మం ఇక్కడ కర్మపదం అనమాట, అందుకే సకర్మక ధాతు. సకర్మక అంటే ఎక్కడైతే కర్మ ఉంటుందని సకర్మక అంటాం, ఎక్కడైతే కర్మ ఉండదో అని అకర్మక ధాతు అంటాం. అందుకే సకర్మక ధాతువు అయితేనే అంటే ఏ ధాతువు అయితే కర్మ ఉంటుందో దాన్ని సకర్మక ధాతు అంటాం. ఏ ధాతువు అయితే కర్మ ఉండదో దాన్ని అకర్మక ధాతు అంటాం అంట. ఇప్పుడు నిద్రపోతున్నా అన్యామస్, సిగ్గుపడుతున్నాడు, హిరియత్తు లజ్జ అర్థంలో ఉంది, అది అకర్మక ధాతు. శ్రీ ధాతు నిద్రపోయే అర్థంలో ఉంది, ఇక్కడ కర్మ ఉండదండి. నిద్రపోతున్నాడు, ఏం నిద్రపోతున్నాడు అడగమాట, ప్రశ్న ఉండదన్నమాట.
ఓకేనా. కాబట్టి ఎక్కడైతే కర్మ ప్రశ్న ఉండదో దాన్ని అకర్మక ధాతు అంటే, ఎక్కడైతే ప్రశ్న ఉంటుంది ఏమిటి ఏమిటి ఏది అని చెప్పి అది సకర్మక ధాతు, కర్మ ఉంటుంది అన్నమాట అక్కడ. ఫస్ట్ ఇక్కడ ధర్మాన్ని ఆచరిస్తున్నాడు ఇక్కడ, లేదా ధర్మాన్ని ఉచ్చరిస్తున్నాడు, ధర్మం ఉచ్చరతే, ధర్మపూర్వక నడుచుకుంటున్నాడు, ఇలాంటి అర్థాలు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఇంకోటి రాసుకోండి, ఇంకొక సూత్రం సమస్తృతీయాం, పూర్తిగా సూత్రం ఇవ్వలేదు ఇక్కడ, సంకేతం ఇచ్చారు. సమస్తృతీయా బ్రాకెట్లు పెట్టుకుంటున్నాము. సంపూర్వక్ చర్ ధాతు తృతీయ విభక్తితోటి ఆత్మీయపదంలో ఉంటుంది. సంపూర్వక్ చర్ ధాతు తృతీయ విభక్తితోటి ఆత్మీయపదం, తృతీయ విభక్తి ఖచ్చితంగా ఉండాలి. తృతీయ విభక్తితోటి ఆత్మీయ పదంలో ఉంటుంది. కాబట్టి మేము ఎప్పుడైనా గమనించవచ్చు, ఈ ధాతుని ఎక్కడ ఉపయోగించినా కూడా దాని ముందు తృతీయ విభక్తి ఉంటుంది. మీకు ఎక్కడ శ్లోకాలు గమనించవచ్చు, రామాయణ మహాభారతం కూడా గమనించవచ్చు, ఎక్కడైనా భగవద్గీతలో కూడా ఇక్కడ ఈ ధాతు ఇలా ఉపయోగించినప్పుడు దాని ముందు తృతీయ విభక్తి ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. అందుకే సంపూర్వక చర్ ధాతు తృతీయ విభక్తితోటి ఆత్మీయ పదంలో ఉంటుంది. సంపూర్వక చర్ ధాతు తృతీయ విభక్తితోటి ఆత్మనే పదంలో ఉంటుంది. సంపూర్వక చర్ ధాతు తృతీయ విభక్తితోటి ఆత్మనే పదంలో ఉంటుంది. సంపూర్వక చర్ ధాతు తృతీయ విభక్తితోటి ఆత్మనే పదంలో ఉంటుంది. సంపూర్వక చర్ ధాతు తృతీయ విభక్తి ఆత్మనే పదంలో ఉంటుంది. ఉదాహరణకు రథేన సంచరతే, రథం ద్వారా సంచరిస్తున్నాడు, తిరుగుతున్నాడు. చూడండి ఇక్కడ రథేన తృతీయ విభక్తి ఉంది కదా మనకు. అలాగా సంచరతే శబ్దం ఎప్పుడు వచ్చినా కూడా, క్రియాపదం ఎప్పుడు వచ్చినా కూడా దాని ముందు ఖచ్చితంగా ఏదో ఒక తృతీయ విభక్తి ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. రథేన సంచరతే, రథేన సంచరతే, రథం ద్వారా సంచరిస్తున్నాడు, రథేన సంచరతే. ఈ రకంగా 180వ నియమం అని చెప్పుకున్నాము. ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆత్మీయ పదానికి సంబంధించిన 3 నియమాలు, మిగిలిన పరస్మయ పదం నియమాలు అవేంటో అవి చూద్దామండి. ఫస్ట్ ఈ సంవత్సరం వల్ల ముఖ్యంగా పటధాతు యావత్ శబ్దం యొక్క రూపాలను రాయండి, స్మరించండి. అలా ఈ ధాతు విద్ధాతుకి అక్కడ ఖచ్చితంగా మీ నోట్ రాసుకోండి. ఎంత రాస్తే అంత మంచిది. ఓకేనా. మీకు ఏ లకారంలో ఉంది ఐడెంటిఫై చేయవచ్చు. మీకు భగవద్గీత, రామాయణ, మహాభారతం, ఇంకా ఆధ్యాత్మిక గ్రంథాలు, దర్శన గ్రంథాలు కానీ ఏమి చదివినా కూడా మీకు అవన్నీ బాగా అర్థమవుతాయి. నెక్స్ట్ మనం ఒక వేదాంత దర్శనం చెప్పుకుంటాం. మీ అందరూ కూడా దాంట్లో ఖచ్చితంగా బాగా చదువుకోవచ్చు, అందరికి అర్థం చేసుకోవచ్చు. ఒక సాహిత్యం చదివినట్టుగా ఉంటుంది అన్నమాట. వేదాంత దర్శనం అంటే బ్రహ్మసూత్రాలు మనం మొదలు పెట్టుకుంటాము. అది దాంట్లో అందరూ కూడా మీరు అందరూ పాల్గొనవచ్చు. కాబట్టి బాగా అర్థం అవుతుంది. ఎందుకంటే వాక్యం మీకు అందరికి వచ్చేసింది, దాదాపుగా అర్థం చేసుకోగలిగారు. అక్కడ దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఆ పాఠంలో మీరు అందరూ కూడా త్వరలో ప్రారంభించినప్పుడు మీకు తెలుస్తుంది. దాంట్లో మీరు బాగా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు మీకు తెలుస్తుంది మనం చేసిన వాక్య అక్కడ ఎంత సరళంగా సహజంగా అర్థమవుతుంది అది. ఓకేనా. అది సంస్కృత భాష ఉంటుంది, సంస్కృత భాష తెలుగు అనువాదం చేసుకుంటాము. అది మీకు త్వరలో చెప్తాను. అస్తు. ఓకే. ఈ రకంగా 180 నియమం చెప్పుకున్నాం. మిగిలిన అంశాలు తర్వాత చూద్దామండి. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మహోదయ, నమస్తే మహోదయ. మహోదయ